brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఢిల్లీ సమావేశంపై తమకి అనుమానాలు ఉన్నాయంటున్నారు. సముద్రంలో కలిసే నీటిని ఒడిచి పట్టుకుంటే ఎవరికొచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు అంబటి. గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడానికి అభ్యంతరాలు ఏంటి చెప్పండి? ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి? మన గేటు దగ్గరికి వచ్చి మనం తీసుకుంటున్నాం, మన పోలవరం దగ్గరికి వచ్చిన నీళ్లు మనం తీసుకుంటున్నాం. దానికి అభ్యంతరాలు ఏముంటాయి? ఎన్ని స్లాబ్ మనం తీసుకోకపోతే సముద్రంలో కలిసిపోతాయి. దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్ కావాలా? దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలా? కేంద్ర మంత్రి కూర్చోవాలా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇది డ్రామా. ఆయన శిష్యుడు గురువు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం. దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు. మొన్న హైదరాబాద్లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు. ఏమైనా ఓటాల కోసం కలుసుకుంటున్నారేమో అనేటువంటి అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకొని ఉంటే వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఈస్ ద కమ్అవుట్? చెప్పండి. బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు? మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మన్నాస్తి వాళ్ళు ఏం చెప్తే అది శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం.